ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైపోయింది. కాని మనం వార్తల్లో చూస్తున్నది మాత్రమేనా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? నిజంగా నష్టం ఎక్కడ జరుగుతోంది? రండి, ఈరోజు ఈ విషయాల లోతుల్లోకి వెళ్దాం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇరాన్లో ఏం జరుగుతోంది? వాళ్ల ప్లాన్స్ ఏంటి? అమెరికా ఏం చేయబోతోంది? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్గా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనందరికీ కొన్ని ప్రశ్నలుంటాయి. నిజంగా ఇరాన్కు ఎంత డ్యామేజ్ అయింది? ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటి? అమెరికా నిజంగానే ఆర్మీని పంపిస్తుందా? అన్నిటికంటే ముఖ్యంగా పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలు ఎందుకింత సైలెంట్గా ఉన్నాయి? పదండి, ఒక్కో ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్దాం. ఓకే, ముందుగా అసలు ఇప్పటి సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై గట్టిగా వైమానిక దాడులు మొదలుపెట్టాయి. ఇప్పుడు అంటే మార్చి చివరి నాటికి ఈ గొడవ ఒక కొత్త, చాలా క్రిటికల్ స్టేజ్లోకొచ్చేసింది. సరే, యుద్ధం కీలక దశకు చేరుకుంది అన్నాం కదా. ఇప్పుడు మన మొదటి ప్రశ్న, ఆ దాడుల వల్ల అసలు ఇరాన్లో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరిగింది? రిపోర్ట్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, క్షిపణి స్థావరాలు, న్యూక్లియర్ సెంటర్లు, మిలిటరీ బేస్లు దెబ్బతిన్నాయని. ఇంతకీ వాళ్ళు వేటిని టార్గెట్ చేశారు? ఆ లిస్ట్ ఏంటో సరిచూద్దాం. వాళ్ల మెయిన్ టార్గెట్ ఇరాన్ దగ్గరున్న బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్ బేస్లు. ముఖ్యంగా ఇమామ్ జవాద్ మిసైల్ బేస్ అని ఒకటుంది. దానిపై పదే పదే దాడులు జరిగాయట. అంతేకాదు, ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలు, ఆశ్చర్యంగా నేషనల్ టీవీ బిల్డింగ్లు, కొన్ని జైళ్లను కూడా వదల్లేదని తెలుస్తోంది. ఇక ఖొండాబ్ లాంటి న్యూక్లియర్ ప్రోగ్రాంకు సపోర్ట్ చేసే ఫెసిలిటీస్ కూడా దెబ్బతిన్నాయి. ఈ నంబర్ చూడండి, సుమారు 200. ఏంటిది అనుకుంటున్నారా? యుద్ధం మొదలైన ఫస్ట్ ఫేజ్లోనే ఇరాన్కు చెందిన ఇన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనమయ్యాయన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఇరాన్ గగనతలంపై, వాళ్ల స్కైస్ పైన అమెరికా, ఇజ్రాయెల్కి దాదాపు పూర్తి కంట్రోల్ వచ్చేసింది. ఇది ఇరాన్కు చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అవును, ఇరాన్కి పెద్ద నష్టమే జరిగింది. కానీ వాళ్లు పూర్తిగా బలహీనపడిపోయారని అనుకుంటే పొరపాటే. వాళ్ల దగ్గర ఇంకా అండర్గ్రౌండ్ ఫెసిలిటీసున్నాయి, రహస్యంగా దాచిన క్షిపణులున్నాయి. అన్నిటికీ మించి వాళ్లకు సపోర్ట్ చేసే ప్రాక్సీ గ్రూప్స్ బలంగానే ఉన్నాయి. సరే, ఇంత నష్టం జరిగింది కదా, మరి ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తోంది? వాళ్లు డైరెక్ట్గా ఎదురుదాటికి దిగడం లేదు. దానికి బదులుగా ఒక డిఫరెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. అనలిస్టులు దీన్నే ప్రెషర్ వార్ అని పిలుస్తున్నారు. అసలు ఈ ప్రెషర్ వార్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఓపెన్గా గ్రౌండ్ వార్ చేయడం కాదు, శత్రువుని నిరంతరం భయపెడుతూ ఒత్తిడిలో ఉంచడం. ఎలా? మిసైల్స్, డ్రోన్స్, ఇంకా వాళ్లకు సపోర్ట్ చేసే గ్రూప్స్ ద్వారా చిన్న చిన్న దాడులు చేస్తూనే ఉంటారు. ఇదొక రకంగా స్లో పాయిజన్ లాంటిదనమాట, శత్రువుని నెమ్మదిగా దెబ్బతీయడం. ఈ ప్రెషర్ వార్ను ఇరాన్ 3 రకాలుగా ఆడుతోంది. ఫస్ట్, అప్పుడప్పుడు యుఎస్ బేస్ల మీద, గల్ఫ్లోని ఆయిల్ సైట్ల మీద చిన్న చిన్నగా మిసైల్ లేదా డ్రోన్ దాడులు చేయడం. సెకండ్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో మిలీషియాలు, లెబనాన్లో హిజ్బుల్లా, ఇలా వాళ్ల మిత్రపక్షాలను యాక్టివేట్ చేయడం. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్, ఒకవైపు ప్రతీకారం తీర్చుకుంటాం అని గట్టిగా బెదిరిస్తూనే, మరోవైపు చర్చలకు మేం రెడీ అన్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడం. ఇది ఇరాన్ ప్లాన్. మరి అమెరికా ప్లాన్ ఏంటి? వాళ్లది ప్రెజర్ గేమ్, కానీ వాళ్లాడే పద్ధతి వేరు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారో చూడండి, మేము ఇరాన్ ఎనర్జీ సిస్టమ్ను తుడిచిపెట్టగలం. ఈ ఒక్క మాట చాలు అమెరికా ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడానికి. వాళ్లు ఇండైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే, మేం తలుచుకుంటే మీ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూల్చేయగలమని. అంటే ఇది కేవలం మిలిటరీ వార్ కాదు, ఎకనామిక్ వార్ కూడా అని వాళ్లు క్లియర్గా చెప్తున్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం పెంటగాన్ పూర్తిస్థాయిలో ఇరాన్పై దండయాత్ర చేసే ఆలోచనలో లేదు. దానికి బదులుగా వాళ్లు ప్లాన్ చేస్తున్నది లిమిటెడ్ గ్రౌండ్ ఆపరేషన్స్. అంటే మొదట స్పెషల్ ఫోర్సెస్ను, మెరైన్స్ను ఆ ప్రాంతానికి పంపడం, తర్వాత ఇరాన్కి చాలా ముఖ్యమైన ఖర్గ్ ఐలాండ్ లాంటి ఆయిల్ హబ్స్ను స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కోస్టల్ ఏరియాలను సెక్యూర్ చేయడం. ఇదంతా ఎందుకు? ఇరాన్పై ఒత్తిడి పెంచడానికే. సో మనమిక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అమెరికా లక్ష్యం ఇరాక్లో చేసినట్టు పూర్తిస్థాయి దండయాత్ర కాదు. వాళ్ల ప్లాన్ ఏంటంటే, ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్, లిమిటెడ్ ఆపరేషన్స్ ద్వారా ఇరాన్పై మ్యాక్సిమం ప్రెషర్ పెట్టి వాళ్లతో ఒక కొత్త, కఠినమైన డీల్ కోసం చర్చలకు రప్పించడం. సరే, ఇప్పటివరకు ఇరాన్, యుఎస్ గురించి చూశాం.
ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్లో ఒక గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే ఇరాన్ పక్కింటి వాళ్ళు, అంటే గల్ఫ్ దేశాల సైలెన్స్. వాళ్ళ స్టాండ్ ఏంటో చూద్దాం. చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకని వాళ్ళింత సైలెంట్గా ఉన్నారు? దీని వెనుక అసలు కారణమేంటి? కారణం చాలా సింపుల్. వాళ్ల ప్రాబ్లమ్స్ వాళ్లకున్నాయి. వాళ్లకు వాళ్ళ ఆయిల్, గ్యాస్, వాటర్ ప్లాంట్ల భద్రత ముఖ్యం. వాళ్ల నగరాల సేఫ్టీ ముఖ్యం. అందుకే వాళ్ళు ఇరాన్ దాడులను ఇవి నేరపూరితమైనవి అని ఖండించారు. ఇరాన్తో చేతులు కలిపి గొడవలో ఇరుక్కోవడం కన్నా అమెరికా ఇచ్చే సెక్యూరిటీ అంబ్రెలా కింద ఉండటమే బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. దీని ఎఫెక్టేంటో తెలుసా? ఇరాన్ ఇప్పుడు తన సొంత నైబర్హుడ్లోనే వ్యూహాత్మకంగా ఒంటరి అయిపోయింది. ఇది ఇరాన్కు పెద్ద మైనస్ అయితే అమెరికాకు మాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ చూసాం గదా. ఇక ముందు ఏం జరగబోతోంది ఒకసారి ఫైనల్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు ఇరాన్ ప్రెజర్ వార్ ఆడుతూ సర్వైవ్ అవ్వాలని, బేరసారాల్లో తన పవర్ పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా ఎయిర్ పవర్, గ్రౌండ్ ఆపరేషన్స్ ముప్పు చూపిస్తూ ఇరాన్ను నెగోసియేషన్ టేబుల్కి లాక్కొచ్చి ఒక టఫ్ డీల్ కుదుర్చుకోవాలని చూస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు ఈ గొడవలో ఇరుక్కోకుండా తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ఒక రకంగా చెస్ గేమ్ లాంటిదన్నమాట. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా తమ నెక్స్ట్ మూవ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టెన్స్ సిట్యుయేషన్లో ఒక్క చిన్న తప్పుడు అడుగు చాలు, ఒక్క మిస్కాల్క్యులేషన్ జరిగినా చాలు, ఈ మొత్తం రీజన్ చాలా ప్రమాదకరమైన యుద్ధంలోకి జారిపోతుంది. అందుకే రాబోయే రోజులు చాలా చాలా కీలకం. మరి ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ నిజంగానే యుఎస్ గ్రౌండ్ ట్రూప్స్ ఇరాన్లోకి ప్రవేశిస్తే అప్పుడు ఈ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? దీని గురించి ఏమనిపిస్తోందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. దాని గురించి కూడా చర్చిద్దాం.